హాయ్ దిస్ ఇస్ మాన్సా వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం వచ్చేసాం ప్రోకేర్ హెల్త్ సెంటర్కి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ రిహాబిలిటేషన్స్ ఇన్ అండ్ అరౌండ్ సికింద్రాబాద్ అని చెప్పాలి. ఇక్కడ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అసలు ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ బొబ్బులి, ద చీఫ్ ఫిజియోథెరపిస్ట్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టు. ఇక్కడ మీ రిహాబిలిటేషన్ సెంటర్ స్పెషాలిటీస్ ఏంటి? చాలా విన్నాం దీని గురించి. అంటే ఈ మెడికల్ రిహాబిలిటేషన్స్ అనేవి చాలా ఉన్నాయి సెంటర్స్ సిటీలో చూసుకుంటే, ఇన్ అండ్ అరౌండ్ మొత్తం చాలా ఉన్నాయి. సో వై షుడ్ వన్ కమ్ హియర్? మీ స్పెషాలిటీ ఏంటి అసలు? Correct. Nice question. First of all, welcome to ProCare Health Center. Thank you. In walkthrough, I will show you my specialties. Okay. Shall we? Yeah. So, మీరు ఇప్పుడు ఈ రిహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఈ ఏరియాలో స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? గుడ్. ద థింగ్ ఈస్, ఇప్పుడు ఈ ఏరియాలో స్పెషాలిటీ రిహాబిలిటేషన్ సెంటర్స్ మెడికల్, వీఆర్ ఇన్ మెడికల్ రిహాబిలిటేషన్. సో ఈ ఏరియాలో ఎక్కడ లేదు. ఇన్ అరౌండ్ 15 kilometers రేడియస్లో మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది లేదు. సో ఫర్ దట్ రీజన్, టు ప్రొవైడ్ మెడికల్ రిహాబిలిటేషన్ ఇన్ దిస్ ఏరియా, ఐ చూజన్ దిస్ ఏరియా. అండ్ మినిమల్ కాస్టింగ్లో మనం చేద్దామని చెప్పేసి ఈ ఏరియాలో చూస్ చేసుకోవడం జరిగింది. నేను దీని గురించి కూడా విన్నాను, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో. ఎస్ వీఆర్ ఛార్జింగ్ వెరీ మినిమల్ ఛార్జెస్, వెరీ అఫోర్డబుల్. ఇప్పుడు ఇఫ్ యూ గో ఇన్ కార్పొరేట్ సెక్టర్, మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి కార్పొరేట్ సెక్టర్, దే చార్జ్ వెరీ హ్యూజ్. సో వాట్ వీఆర్ స్పెషాలిటీ ఇన్ ఈజ్ రిహాబిలిటేషన్. ఏదైతే రిహాబ్ స్టూడియో ఉందో, ఐ విల్ షో యూ వన్ బై వన్. First, basically, we will go to treadmill side. Okay. Especially, this is unweighing system. What we are providing here, mainly unweighing system అనేది చాలా రిహాబ్ పోస్ట్ ఆప్ కేసెస్ కానివ్వండి, ఇన్ యాజ్ వెల్ యాజ్ జీరియాట్రిక్స్ కానివ్వండి, లేకపోతే పెరాలసిస్ కేసెస్ కానివ్వండి. దిస్ ఈజ్ అ స్పెషల్ ఎక్విప్డ్. చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి. చాలా కార్పొరేట్ సెక్టర్ ఏంటంటే రోబోటిక్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే మాన్యువల్ విత్ అన్వేయింగ్ సిస్టమ్, దట్ ఈస్ టు సస్పెన్షన్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇక్కడ ఏంటంటే మనం ట్రెడ్మిల్ కూడా స్పెషల్లీ ఎక్విప్డ్ ఫర్ దిస్ పీపుల్. నార్మల్ ట్రెడ్మిల్కి దీనికి ఏంటి అంటే దే విల్ స్టార్ట్ ఫ్రమ్ 1.8, హియర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0.8. సో దెన్ స్పీడ్ అనేది కన్సిస్టెంట్లీ వెరీ గుడ్ ఫర్ ద పేషెంట్స్. సో విల్ మేక్ ద పేషెంట్స్ వాక్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాంగింగ్. So this is the best part in rehab. ఇది ఎక్కడ ఉండదు. Coming to the next, we have suspension therapy. This is fully loaded rehab studio అండి. చాలా రిహాబిలిటేషన్ సెంటర్స్ పేరుకు ఉంటుంది, మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే చాలా తక్కువ స్పేస్లో ఇంత ఎక్విప్డ్ ఎక్కడ ఉండదు. ఫుల్లీ లోడెడ్ వ్యాస్ట్. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 1500 SFT వీ హ్యావ్ దీనికి కేటాయించడం జరిగింది రిహాబ్కి, విత్ ఫుల్లీ ఎక్విప్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బోబార్ టేబుల్ అంటారండి. దిస్ ఈజ్ ఆల్సో హైడ్రాలిక్, నాట్ ద మాన్యువల్ వన్. దిస్ ఈజ్ ద హైడ్రాలిక్ బోబార్ టేబుల్. దిస్ స్పెషల్లీ వీ యూస్ ఫర్ పారాలసిస్ పేషెంట్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ థెరపీ దీంట్లో చేయొచ్చు. దిస్ ఈజ్ కమింగ్, ఇది టిల్టింగ్ టేబుల్ అంటారు. చాలా టిల్టింగ్ టేబుల్స్ మాన్యువల్లీ ఉంటాయి, బట్ వీఆర్ యూజింగ్ హైడ్రాలిక్ ఎలక్ట్రోథెరపీ, అన్ని ఎలక్ట్రానిక్ బెడ్సే అండి. కమింగ్ టు స్టాండింగ్ టేబుల్, బౌన్సింగ్. So each side of weight section. So we have divided 2 parts into weights training, weight training. This is gait training. So we have divided our studio. Especially main ఏంటంటే మెడికల్ రిహాబిలిటేషన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పేషెంట్ని వీఆర్ అడ్మిటింగ్ ద పేషెంట్, we are giving good diet, we are giving treatment with OP consultation of specialized doctors. So fully one patient, if patient is coming to us, మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పని లేదు దీనికోసం అని. మొత్తం ఇక్కడనే తనకు ఫార్మసీ ఉంటుంది. పేషెంట్ విల్ గెట్, వీ హ్యావ్ ఇన్-హౌస్ ఫార్మసీ, వీ హ్యావ్ ఇన్-హౌస్ ల్యాబ్, వీ హ్యావ్ ఇన్-హౌస్ డాక్టర్స్ విత్ స్పెషలైజ్డ్ డాక్టర్స్. తర్వాత ఫుడ్ విత్ గుడ్ డైటీషియన్, వీఆర్ ప్రొవైడింగ్ ద ఫుడ్, గుడ్ ఫుడ్. అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ అనేది పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడికి ఒక్కసారి అడ్మిట్ అవుతే మంచిగా అయ్యే మనం బయటకు పంపించాలి, కానీ ప్రతిదానికి మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫుడ్ కూడా అవర్ డైటీషియన్ విల్ గివ్ ఎ గుడ్ డైట్ టు ద పేషెంట్. దాని ప్రకారం మనం డైటీషియన్ ఫాలో అయ్యకుండా ఫుడ్ పేషెంట్కి ఇస్తాం. డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్. స్ట్రోక్ కేసెస్ ఉన్నాయి, పారాలసిస్ కేసెస్ ఉన్నాయి, సో వాళ్ళకి ఏం డైట్ ఇవ్వాలి, ఆ డైట్ ప్రకారం పేషెంట్ని అనాలిసిస్ చేసుకొని, అతని కండిషన్ అనాలిసిస్ చేసుకొని, అవర్ డైటీషియన్ విల్ గివ్ ఎ డైట్, వీ విల్ ప్రొవైడ్ దట్ ఫుడ్. మధ్యలో ట్రీట్మెంట్ కూడా. సో చాలా కేసెస్లో ఏమవుతుందంటే ట్రీట్మెంట్ జరుగుతుంటుంది, బట్ ఫుడ్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఇప్పుడు కొంతమందికి ఇంటి దగ్గర చేసుకుంటా అంటారు, కానీ ఇంత ఎక్విప్డ్ ఉండదు ఇంటి దగ్గర.
సో ఆ కండిషన్ మనం ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ అడ్మిట్ చేసుకుంటే ఏంటంటే ఓకే 6 మంత్స్లో అయ్యే ట్రీట్మెంట్ మనం 2 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, త్వరగా కోలుకుంటారు. అండ్ పేషెంట్ డిప్రెషన్లో పోకుండా ఫస్టే మనం బయటకు తీసుకురావచ్చు. మెయిన్లీ పెరాలసిస్ కేసెస్ ఏంటంటే పెరాలసిస్ కానివ్వండి, పోస్ట్ ఆప్ కేసెస్ అని ట్రీట్మెంట్ ఎంత లేట్ జరుగుతుంటే పేషెంట్ అంత మానసికంగా కుంగిపోతుంటాడు, పేషెంట్ ఫీల్ డిప్రెస్డ్. సో అట్లా కాకుండా మనం ఇక్కడ ఏంటంటే సైకాలజీ ప్రకారం కూడా మనం వాళ్ళని బయటకు తీసుకురావచ్చు, తొందరగా ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించవచ్చు. ఇక్కడ ఎక్కువ ఏ పేషెంట్స్ వస్తుంటారు మీకు? మెయిన్లీ వీ టార్గెట్ స్ట్రోక్ కేసెస్ అండి, అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆప్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ జరిగింది, హిప్ రీప్లేస్మెంట్ జరిగింది, వీళ్ళకి ఇంటి దగ్గర చూసుకోవడానికి ఉండదు. ఇన్ జనరల్ ఈ కేసెస్ కోలుకోవడానికి 3 months టైం పడుతుంది. ఇంటి దగ్గర ఉండి కొందరు చూసుకోవడానికి ఉండరు. బెడ్ రిడన్, హిప్ రీప్లేస్మెంట్ జరిగింది, డెఫినెట్లీ దే విల్ గో ఫర్ బెడ్ రిడన్. బెడ్ రిడన్లో ఎవరు చూసుకోవాలి? సో బెడ్ సోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కరెక్ట్ హైజీనిక్ ఉంచే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళకి మనం ఇక్కడ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. ఇక్కడ రీహాబ్ స్పెషాలిటీస్ వీఆర్ గో ఫర్ ఆర్థో రిహాబ్, న్యూరో అండ్ కార్డియో రిహాబ్. 3 రిహాబ్స్ వెళ్తాం. ఇన్ ఆర్థో పోస్ట్ ఆప్ కేసెస్ వస్తాయి, న్యూరోలో పారాలసిస్ ఇలాంటి స్ట్రోక్ కేసెస్ వస్తాయి, కార్డియోలో ఎనీ క్యాత్ ల్యాబ్ సర్జరీస్, ఎనీ హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్స్, కార్డియాక్ సర్జరీస్ జరిగిన వాళ్ళకి కూడా మనం రీహాబ్ చేస్తాం ఇక్కడ. దోస్ ఆర్ అవర్ స్పెషాలిటీస్ ఇన్ రీహాబ్. మీ ఎక్విప్మెంట్ స్పెషాలిటీ ఏంటి? దీనికి ఏదో స్పెషాలిటీ ఉంది అన్న? యా, దిస్ ఆల్ ఆర్ ఇంపోర్టెడ్ అండి. వీ హ్యావ్ స్పెషల్లీ సస్పెన్షన్ అన్వేయింగ్ సిస్టమ్ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. జర్మనీలో ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ అసెంబ్లీ అయింది. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్. అన్ని హైడ్రాలిక్ బెడ్స్, పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా, క్లైంబింగ్కి దానికి దీనికి ఇబ్బంది లేకుండా వీ హ్యావ్ మెన్షన్డ్ హైట్ అడ్జస్ట్మెంట్స్ కూడా హైడ్రాలికే ఉంచారు. చాలా బాగున్నాయి మీ దగ్గర ఫెసిలిటీస్. ఇన్ హౌస్ ఇన్ ఓపీ ఆల్సో వీ హ్యావ్ మెన్షన్డ్ దట్ ఓన్లీ. మేము ఓపీలో కూడా కైరో ప్రాక్టీస్ చేస్తాం మేము. ఎనఫ్. అసలు మీకు ఈ ఏరియాలో ఇది పెట్టాలని ఎందుకు అనిపించింది? దట్స్ వాట్ ఐ సెడ్. ఈ ఏరియాలో మనకి ఎక్కడ లేదు. నేను చాలా కేసెస్ నేను రిఫర్ చేసినవి ఉన్నాయి త్రూ కార్పొరేట్ సెక్టర్, బంజారాస్ కానీ అక్కడికి నేను రిఫర్ చేసినవి ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అఫోర్డబుల్ ఉండవు, ట్రావెలింగ్ కష్టం ఉంటుంది. సో ఈ ఒక 10 kilometers రేడియస్లో మనం ఒక సర్వీస్ ఇవ్వాలి అనుకునే ఒక ఆలోచనతో నేను స్టార్టెడ్ అయ్యారు అంతే. నాకు అఫోర్డబుల్ ప్రైస్ తెలిసింది మీ దగ్గర ఏంటి అంటే ఫ్రీ కన్సల్టేషన్ అని. యా, కరెక్ట్. నేను ఫిజియోథెరపీలో ఏదైతే ఉన్నదో ఫ్రీ కన్సల్టేషన్ చేస్తున్నాము. అట్ ద బేసిక్ ట్రీట్మెంట్లో కూడా వీఆర్ గివింగ్ 20% ఆఫ్ డిస్కౌంట్. దిస్ ఈస్ ఇంట్రడక్టరీ ఆఫర్. అది ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ 20% ఆఫ్ కూడా అంట ఇక్కడికి ఫిజియోథెరపీకి వచ్చిన వాళ్ళకి. సో డోంట్ మిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ టిల్టింగ్ టేబుల్ అండి. ఇది మెయిన్, ఇది ముఖ్యంగా పారాలసిస్ కేసెస్ కానివ్వండి అండ్ స్ట్రోక్ కేసెస్ ఏదైతే కంప్లీట్గా బెడ్ రిడన్ కేసు అవుతుందో వాళ్ళ కోసం యూస్ చేస్తాం ఇది. సో దీంట్లో బెస్ట్ వే ఏంటంటే ఇది హైడ్రాలిక్ కాబట్టి మాన్యువల్ ఏమి ఉండదు. సో హైట్ అడ్జస్ట్మెంట్స్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది. సో నౌ వీఆర్ మేకింగ్ ద పేషెంట్ స్టాండ్ అండి. సో బెడ్ రిడన్ అయ్యే కేసెస్కి ఏంటంటే వాళ్ళు చాలా రోజులు నిల్చోలేక ఉంటారు, దీనిపైన వేసి నిల్చోబెట్టచ్చు మనం. సో ఇన్ దిస్ వే వీ క్యాన్ మేక్ ద పేషెంట్ stand for a while so that the blood circulation, everything will be circulated.
చూస్తుంది వచ్చేసి ఇన్ పేషెంట్ రూమ్ అనమాట. ఇక్కడ 11 బెడ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఒక బెడ్కి మధ్య కూడా చాలా డిస్టెన్స్ ఉంది. చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చి ఎవరన్నా ఉండాలి అన్నా కానీ ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ స్పెషాలిటీస్ ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఈ దమ్మాయి కూడా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ గురించి కానీ చూస్తుంటే సికింద్రాబాద్ ఇన్ అండ్ అరౌండ్ ఎవరైనా కానీ ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే వీళ్ళ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఈ దరిదాపుల్లో ఎక్కడ లేదని చెప్తున్నారు. హైడ్రాలిక్ బెడ్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రాక్టీషనర్స్ కూడా, ఈ ఫిజియోథెరపిస్ట్ కూడా చాలా మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అనమాట. సో ఈ కన్సల్టేషన్ ఫ్రీ అండ్ 20% డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు ఈ ఫిజియోథెరపీ మీద. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా మీరు కూడా వచ్చి దీన్ని ఉపయోగించుకోండి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.